ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రం అంతా ఎలా ఉందో తెలియదు కానీ ఉండి నియోజకవర్గం అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆక్రమణలు తొలగించడం కానీ, పంట కాలువలు పూడికతీతలు తీయడమే కానీ, ముందస్తు జాగ్రత్త చర్యలు. ఈరోజు పంట పొలాలు ఇంత విస్తారంగా పండినాయి అంటే మా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో దానికి కేవలం 77% రఘురామకృష్ణరాజు గారు. 100కి 70% రఘురామకృష్ణరాజు గారు పూడికతీతలు ముందస్తు జాగ్రత్త చర్యలుగా తీయడం వల్లే ఈరోజు పంటలు పండినాయి. ఎందుకంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు దూరదృష్టితోటి పంటకాలు పూడికలు తీతలు తీశారు. అదేవిధంగా మొలకలు వచ్చే టైంలో ఊర్లు మునిగిపోకుండా డ్రైన్లు క్లీన్ చేయించారు. అంటే ఉప్పుటేర్లు కానీ ఇలాంటి చోట్ల క్లీనింగ్ చేయించారు. ఈరోజు ఆయన ఉప్పుటేరు కబ్జాకు గురైంది. మళ్ళీ ఇంకొకసారి వరదలు వచ్చినా లేదా అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడినా మళ్ళీ గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. కబ్జాలు తొలగిస్తా, ఆ లైన్లో చెరువులు ఉన్నా లేదా పరిశ్రమలు ఉన్నా ఏమున్నా కానీ బిల్డింగ్లు ఉన్నా లేకపోతే కట్టడాలు ఉన్నా ఏది ఉన్నా కూడా తొలగించి యథావిధిగా ఉప్పుటేరు సజావుగా నీరు సముద్రంలో కలిసేలాగా నేను చేసి చూపిస్తానని చెప్పి ఆయన గొప్ప కంకణం కట్టుకున్నారు. ఆయనకి దయచేసి అడ్డంకులు సృష్టించకండి. ఎందుకంటానంటే ఒక గొప్ప ఆశయాలు సిద్ధాంతాలు ఆయన పెట్టుకున్నారు. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించాలి 5 సంవత్సరాల్లో అని. ఖచ్చితంగా ఆ విధంగా ఆయన ముందుకు దూసుకుపోతుంటే మనం అందరం దయచేసి అడ్డంకులు అయితే సృష్టించొద్దు. ఆయనకి మద్దతు ఇద్దాం వీలైతే. జై త్రిబుల్ ఆర్, జై హింద్.